నథింగ్ వాళ్ళైతే నథింగ్ ఫోన్ 4A లాంచ్ అయితే చేసిళ్ళు. దీంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ కేస్ అయితే ఇచ్చిళ్ళు. సిమ్ మెజర్ టూల్ అయితే ఉంటుంది. మీకైతే టైప్ సి టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేసిళ్ళు. డాక్యుమెంటేషన్ అయితే ఉన్నది. ఇంకా కెమెరా డిజైన్ అయితే మీకైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇట్లా అయితే ఉంటుంది. ఇట్లా పెద్ద పెద్ద సర్కిల్ అయితే ఇచ్చిళ్ళు. ఒక బ్యాక్ సైడ్ డిస్ప్లే కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే రౌండ్ గా. దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా బటన్ అయితే ఇట్లా ఉంటుంది. ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చిళ్ళు. కిందనైతే ఎడ్జ్ లోనైతే బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ అయితే మీకైతే ఇట్లా ఉంటుంది. ఇంకొకటి కెమెరా రికార్డింగ్ లైట్ ఇచ్చిళ్ళు. 210 grams అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ వచ్చేసి 5400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మీరు వీళ్ళైతే ఒకటి పింక్, సిల్వర్, బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి. ఈ 3 కలర్స్ ఏ కలర్ అన్న మీరు అయితే తీసుకోవచ్చు. పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కింద సిమ్ ట్రే ఇచ్చిళ్ళు, మైక్ ఇచ్చిళ్ళు, టైప్ సి ఉంటుంది, స్పీకర్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ అయితే ఉంటుంది. పైన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇచ్చిళ్ళు. ఇటు సైడ్ అయితే ఎసెన్షియల్ కీ అని ఇచ్చిళ్ళు. కీ డిజైన్ అయితే యూనిక్ అయితే ఉన్నది. 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 5000 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీంట్లో మీకైతే డిస్ప్లేలో మీరు అయితే రిఫ్రెష్ రేట్ అయితే డైనామిక్ లో అయితే పెట్టుకొని కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకైతే హైలో పెట్టుకునే కొంచెం ఛార్జింగ్ తొందరగా వస్తుంది. ఈ స్క్రీన్ టు బాడీ రేషన్ అయితే చాలా ఎక్కువ అయితే ఇచ్చిళ్ళు. అదొకటి నాకు నచ్చలే. 5000 పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. 600 HBM బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. ఈ బెజల్స్ కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంది వీళ్ళైతే. ఇంకా స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే Snapdragon 7 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో ఆండ్రాయిడ్ స్కోర్ అయితే 14 lakhs ప్లస్ ఆండ్రాయిడ్ స్కోర్ అయితే వచ్చింది ఈ ఫోన్ లో అయితే. మీకైతే 40,000 అని చెప్తారు. ఆఫర్స్ తో కలుపుకొని 35,000 గట్ల రావచ్చు మరి ఫోన్ అయితే. 8GB ర్యామ్ 128GB వేరియంట్ బేస్ మోడల్ అయితే. LPDDR5X ర్యామ్ UFS 3.1 మీద వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ డిజైన్ నాకైతే కొంచెం అయితే నచ్చలే. మీకు ఎట్లా అనిపించింది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. 5400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 50 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. BGMI అయితే మీకైతే మంచిగా హ్యాండిల్ అయితే చేస్తుంది. 120 FPS అయితే వస్తుంది BGMIలో. కానీ కాల్ ఆఫ్ డ్యూటీలో 90 FPS వస్తాయి. జంక్షన్ ఇంపాక్ట్ కూడా ఆడి చూసినాం మేమైతే. జంక్షన్ ఇంపాక్ట్ కూడా మంచిగా రన్ అయితే చేస్తుంది. నథింగ్ ఓఎస్ మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. ఐకాన్ ప్యాక్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. అవి అయితే నాకు నచ్చినాయి పర్సనల్గా అయితే. ఇంకా వెడ్జెస్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో అయితే. అవి కూడా బాగున్నాయి. ఇంకా Android 16 మీద రన్ అవుతుంది ఫోన్. 3 years Android అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. బ్లోట్వేర్ అయితే ఏముండదు దీంట్లో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిళ్ళు. ఫేస్ అన్లాక్ ఉన్నది. కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 10 5G బ్యాండ్స్ ఇచ్చిళ్ళు. డ్యూయల్ 4G అయితే ఉంటుంది. Wi-Fi 6 ఉన్నది. బ్లూటూత్ 5.4 ఉన్నది. వైఫై కాలింగ్ ఉన్నది. NFC సపోర్ట్ కూడా ఉన్నది దీంట్లో మీకైతే. IP65 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. USB 2 అయితే ఇచ్చిళ్ళు. ఈ క్లిఫ్ లైట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. ఈ డిజైన్ అయితే కొంచెం మీరు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీంట్లో మీరైతే ఇమోజీస్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఆ బ్యాక్ సైడ్ లైట్లోనైతే కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ అయితే చాలా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. ఇట్లా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ప్రీవియస్ జనరేషన్కు ఈ జనరేషన్ కెమెరా డిజైన్ అయితే చూసుకోవచ్చు మీరైతే. బ్యాక్ సైడ్ మెయిన్ 50 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు ఒకటి. ఇంకోటి 50 MP కెమెరా, ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. ఫోటోస్ ఎట్లా వస్తున్నాయి ఏందని. డేలైట్లోనే అయితే మీకు అయితే ఫోటోస్ అయితే బాగా వస్తున్నాయి. నథింగ్ కాబట్టి కెమెరా సెంట్రిక్ ఫోన్ కాబట్టి కొంచెం ఫోటోస్ అయితే బాగా వస్తున్నాయి దీంట్లోనైతే. ఫోటోస్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యేది. బ్యాక్ సైడ్ అయితే మీరు అయితే 4K 30 FPS లో వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ అయితే 4K సపోర్ట్ అయితే లేదు. ఫుల్ హెచ్డీలో మీరు అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయాలి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ఫోన్లో. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫోన్ అయితే మీరు అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మాత్రం ఈ ఫోన్ అయితే తీసుకోండి.